హాయ్ ఎవ్రీవన్. స్ట్రెస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఆ స్ట్రెస్సు నార్మల్గా అరిచి బయటికి చెప్పి లేదంటే గట్టిగా ఏడ్చేసి కోపం వచ్చినప్పుడు అలాంటివి జరిగితే ఎలా అయినా స్ట్రెస్సే కాదనట్లేదు. కాకపోతే దీంట్లోనే సైలెంట్ స్ట్రెస్ కూడా ఉంది. ఇది నిజంగా అసలు మనిషికి తెలియకుండానే కాస్త క్షీణించిపోతారని చెప్పొచ్చు. ఇది నేను చెప్తున్నది కాదు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నటువంటి విషయము. అది ఎలా అంటే సైలెంట్ స్ట్రెస్ అనేది ఎవరైనా మనల్ని నలుగురిలో ఉన్నా కానీ ఒంటరిగా అయినా సరే ఎవరైనా ఏదైనా అన్నారంటే అరే మనం తప్పు లేకపోయినా కూడా ఒక్కొక్కసారి అంటే కొందరైతే లేదు నాకు తప్పు కాదు అని చెప్పేసి గట్టిగా వాదించేసి ఆ గొడవని సర్ది మణిగించేస్తారు. అలా కాకుండా కొంతమంది ఇంకా అన్నీ వాళ్ళని మళ్ళీ రిటర్న్ అనలేక రిటర్న్గా చెప్పలేక లోపల అంటే అది జరిగిపోయిన తర్వాత కూడా నన్ను ఇలా అన్నారు అసలు నేను ఏం చేశాను, నన్ను ఎందుకు ఇలా అంటున్నారు, ఇలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ స్ట్రెస్ అనమాట. లోపల బయటికి చెప్పుకోకుండా లోపల కుమిలిపోయేటటువంటి దాన్నే సైలెంట్ స్ట్రెస్ అంటారు. ఈ సైలెంట్ స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, అలాగే మన ఆరోగ్యంపై చాలా దెబ్బ పడుతుంది. స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మిగతా హార్మోన్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి. అలాంటప్పుడు ఈ యొక్క స్ట్రెస్ హార్మోన్ యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నెన్నో మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇలాంటి ఈ స్ట్రెస్ని కాస్త తగ్గించుకోవడానికి ఇంట్లో చిన్నగా మెడిటేషను లేదంటే నలుగురితో సంభాషించడము, మాట్లాడుతూ ఉండడము, అలా ఒంటరిగా ఉండి లోపల కుమిలిపోకుండా చిన్న చిన్న ప్రయత్నాలు, ఎవరితో అయితే మాట్లాడితే ఆనందంగా ఉంటుంది అని అనుకుంటామో వాళ్ళతో షేర్ చేసుకోవడము, వాళ్ళు చెప్పినవి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఆ యొక్క స్ట్రెస్ మనం లోపలికి రాణించకుండా దాన్ని కొంచెం కొంచెంగా అవాయిడ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ స్ట్రెస్ చాలా తగ్గుతుంది. అలాంటప్పుడు ఈ స్ట్రెస్ తగ్గిన తర్వాత అన్ని హార్మోన్స్ ఏది ఎంత రిలీజ్ కావాలో అంత రిలీజ్ అయ్యి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది.